నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా కడప జిల్లా మళ్ళీ ఒక మైనర్ బాలిక మర్డర్ ఘటనతో చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇది మామూలు ఘటన కాదు. ఇది సర్వ సమాజం తలదించుకునే పరిస్థితిని తెచ్చిన ఘటన. ఒక పసిబాలిక బలైపోవడం అంటే మనం ఒకటై నిలబడలేకపోతున్నామన్నది స్పష్టమవుతుంది. ఇలాంటి సంఘటనలు ఒక రోజులో జరిగినవే కానీ వాటి వెనుక ఉంది మాత్రం ప్రభుత్వ విఫలం, పోలీసుల నిర్లక్ష్యం, న్యాయ వ్యవస్థలో అలసత్వం, ప్రజల్లో భయాందోళనలు. ఓ యువతిపై జరిగిన అఘాయిత్యం తర్వాత వెంటనే స్థానికులు ఉద్యమిస్తే అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక వాదనను వినిపిస్తున్నారు. వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు, ఇది ప్రేమ వ్యవహారం కాదు, ఇది సొమ్ము సమస్య అని చెప్పారు. ప్రశ్న ఏమిటంటే మెడికల్ రిపోర్టు రాకముందే పోలీసులు అంత ధైర్యంగా ఆ నిర్ధారణ ఎలా చేయగలరు? ఇది ప్రజల్లో తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తుంది. బద్వేల్లో పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన, ఆ తర్వాత వచ్చిన సత్తుపల్లి సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే ఇది ఒంటరిగా జరిగిన కేసు కాదని స్పష్టమవుతుంది. ఒక వ్యవస్థగా మనం విఫలమయ్యాం. ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం, ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ ఇస్తాం అంటూ చెప్తుంది. కానీ 2 ఏళ్లకు పైగా గడుస్తున్న బద్వేల్ సంఘటనలో ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. అప్పట్లో మంత్రివర్గం మరియు అప్పటి ఎస్పీ గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి స్పెషల్ కోర్టులను ప్రవేశపెడుతున్నాం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పారు. కానీ ఇంతవరకు ఆ స్పెషల్ కోర్టుల పరిస్థితి ఏమైంది అంటూ కడప ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారాల్లో అసలు నిబద్ధత గవర్నమెంట్ నుంచి లేకపోవడమే పెద్ద సమస్య. మైనర్ బాలికపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు వాటిని ఒక్కోసారి ప్రేమ వ్యవహారంగా మార్చేసి అసలు బాధ్యత వదిలేసేలా వ్యవహరించడం చూసాం. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. దానివల్ల బాధితులకే కాదు సమాజానికి నష్టమవుతుంది. గండికోటలో జరిగినటువంటి మైనర్ బాలిక పైన మర్డరు సభ్య సమాజం తలదించుకునే రకంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మొన్న జరిగిన బద్వేల్లో కానీ, బద్వేల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇప్పటి వరకు చాలా స్పెషల్ కోర్టులో పరిష్కారం చేస్తామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ గారు ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో అర్థం కావటం లేదు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పదే పదే కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అక్కడ జరిగిన వెంటనే పోలీసులు అతి ఉత్సాహంతో లవర్కు అబ్బాయికి అమ్మాయికి కలయిక లేదు అని చెప్పి అనౌన్స్ చేయటం వెనకల్లా అంతర్యం ఏంటి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే వాళ్ళు కలిశారా లేదా, వాళ్ళిద్దరికీ శారీరకమైన సంబంధం ఉందా లేదా మెడికల్ రిపోర్ట్ తెలుస్తుంది. మీరు కాదు కదా తేల్చాల్సినది, మీకు సంబంధించిన అంశం కాదు కదా. అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అంటే సెల్ టవర్ ఆధారంగానా ఇంకొక ఆధారంగానా మీరు అవి పసిగట్టచ్చు. మెడికల్ రిపోర్ట్ రాకముందే అతి ఉత్సాహంతో చెప్పడం అనేటువంటిది ప్రజల్లో లేకపోతే విద్యార్థుల్లో ఆలోచించగలిగినటువంటి మేధావుల్లో ఒక $1000 ప్రశ్నగా ఇది మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే వాళ్ళిద్దరికీ సంబంధం లేదు, వాడు చంపలేదు అన్నటువంటి చర్చ మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు సైంటిఫిక్ నిర్ధారణకు వచ్చిన తర్వాత చెప్పినంటే పోలీస్ యంత్రాంగం బాగుండేది. ఆ పొరపాటు ఎందుకు జరిగింది, దీని వెనకాల ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అని చెప్పి అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రకరకాల అంటే అది పరువు హత్య అని రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు తొందరగా ముగింపు పలకాలి. ముగింపు పలికితేనే దీని మీద అనుమానాలు తొలగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్న చర్చను అంటే పదే పదే కడప జిల్లాలో ఇలాంటి వాతావరణాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంది, ప్రభుత్వాన్ని. ఆ రకంగా సీరియస్ అయినటువంటి కౌన్సిలింగ్ మొత్తం అన్ని కాలేజీలలో అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేట్ చేసే విద్యార్థులను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాన్ని కూడా
పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.